లేక లేక పుట్టిన సంతానం, ఒక్కగానొక్క కూతురు. పేదరికంలో ఉన్న ప్రేమకు మాత్రం లోటు లేదంటూ ఆడబిడ్డను అల్లారు ముద్దుగా పెంచారు. కుందనపు బొమ్మలాంటి ఆ యువతికి పెళ్లి చూసే ప్రయత్నాల్లో ఉండగా ఓ వింత రోగం వచ్చి పడింది. స్తోమతకు మించి మరీ వైద్యం చేయించినా కోలుకోలేని పరిస్థితి. అప్పులు చేసి మందులిప్పించినా రోగం రోజురోజుకు ముదురుతుందే తప్ప తగ్గడం లేదు. కళ్ల ముందే కంటి పాప ఇలా మంచాన పడడంతో కన్నవాళ్లు కుమిలిపోతున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడు మండలం కోళ్లపర్రుకు చెందిన రాంబాబు, లక్ష్మీ నరసమ్మ ఏకైక కుమార్తె సుహాసిని. పేరుకు తగ్గట్టే నిత్యం నవ్వుతూ నవ్విస్తూ ఇంటికి దీపంలా ఉండేది. మంచి సంబంధాలు చూసి ఓ అయ్య చేతిలో పెట్టాలని సంబంధాలు వెతకడం ప్రారంభించారు. ఇంతలోనే సుహాసిని రోజురోజుకు నీరసించిపోయింది. కలవరపడ్డ ఆ కన్నవారు ఆకివీడు, భీమవరం, హైదరాబాద్లోని ఆసుపత్రులకు తిప్పారు. రకరకాల వైద్య పరీక్షలు చేయించారు. ఉన్న డబ్బు చాలక అప్పులు చేసి మరీ ఖర్చు చేశారు. బంధువులు చేసిన సాయమూ సరిపడలేదు. జబ్బు తగ్గలేదు సరికదా, సుహాసిని చిక్కి శల్యమవుతూనే ఉంది. నడవలేని పరిస్థితి ఏర్పడింది. కాళ్లు చేతులు వంకరపోయి వణుకుతున్నాయి. జబ్బేంటో ఎందుకిలా వచ్చిందో అర్థం కాక రాంబాబు కుటుంబం తల్లడిల్లుతోంది. గత 4-5 ఏళ్లుగా నరకయాతన అనుభవిస్తున్నట్లు సుహాసిని కన్నీరు మున్నీరవుతోంది. కాళ్ళు నొప్పులు వచ్చాయి, చేతులు నొప్పులు వచ్చాయి. మా అమ్మకి ఒంట్లో బాగాలేదు. ఆకువీడు వెళ్ళమండి భీమవరం హాస్పిటల్కి వెళ్ళాం. అక్కడ ఏమీ లేదన్నారు. ఇంకా వెళ్ళడం మానేసాం. హైదరాబాద్ వెళ్ళామండి, అక్కడ చూసాము. అక్కడ ఏమీ లేదన్నారు. అది ఇంకా హాస్పిటల్ ఎందుకులే అని ఇంకా ఆపేసామండి. ఇప్పుడు చేసుకోలేకపోతున్నామండి. ఎవరికైతే అమ్మకి సాయంగా ఉండేదని ఇప్పుడు లేదండి, చేయలేకపోతున్నాను. నాకు మా అమ్మ నాన్న చేస్తారు. సుహాసినికి వచ్చిన వ్యాధి క్రానిక్ ప్యాంక్రియాటిటిస్ గా, అంటే క్లోమ గ్రంథి వాపుగా గుర్తించారు. నెలకు దాదాపు 10,000 విలువ చేసే మందులు వాడితే కొంతలో కొంత నయం అవుతుందనే వైద్యుల సలహా మేరకు కొన్నాళ్ల పాటు మందులు వాడారు. ఆయుర్వేద ఔషధాలను వాడి చూశారు. అయినా ఫలితం లేదు. ఆర్థికంగా ఏమాత్రం స్తోమత లేకపోవడం వల్ల మందులు కొనుగోలు చేయలేని దుస్థితి ఏర్పడింది. నిత్యం ఒళ్ళు నొప్పులతో పగలు రాత్రి నిద్రలేక తమ బిడ్డ పడుతున్న బాధ ఎవరికీ రాకూడదంటున్న తల్లిదండ్రులు బోరున విలపిస్తున్నారు. తట్టుకోలేకపోయామండి. నెలకు 10,000 అంటేను ఇంకా ఇలా కాదని మళ్ళీ ఆయుర్వేద మంది ఏల్చూరు గారి ఆయుర్వేద మంది అని అక్కడికి వెళ్ళాము. అక్కడ 1 సంవత్సరం వాడాము. అక్కడ 4-5 వేలు అయ్యాయి నెలకి. ఇంకా అలాగే 2-3 లక్షలు అయిపోయినాయి మాకు. ఇంకా ఊళ్ళో అప్పులు కూడా చేసి ఇంకా తట్టుకోలేక మానేసి ఒక పాపేనండి, ఆవిడొక్క ఆవిడేనండి. ఎప్పుడు వాడితే నొప్పులు గట్టా రావు అన్నారు, కానీ తట్టుకోలేక మానేస్తే ఇప్పుడు నొప్పులని రాత్రి నిద్రదండి. ఇంకా అలా తెలవాలని నొక్కుతూ ఉండాలి. పాపకు బాగోదండి, ఉన్నది పాప మాకు ఒంట్లో బాగోదని హాస్పిటల్ చుట్టూ తిప్పాం. నెలకు 10,000 పెట్టి మందులు వాడేవాళ్ళం అండి. బాగుంటుంది అన్నారు. ఇంకా మనం చేయలేక ఇంకా తిప్పలేక ఇంకా ఇప్పుడు ఇంటికాడ పెట్టుకునే కూర్చున్నామండి. ఏం తాగట్లేదండి మాకు. వెళ్ళేది కూలి పనికి అండి. ఇంటికన్నా గచ్చిందరు ఏం కనబడతలేదండి. ఎవరన్నా సాయం చేసి ఉంటే సాయం చేస్తారని కోరు. ఒక్కగానొక్క కూతురు సావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతుంటే తల్లిదండ్రుల బాధ వర్ణనాతీతంగా మారిందని, సుహాసిని రక్షించేందుకెవరైనా ముందుకు రావాలని స్థానికులు కోరుతున్నారు.